ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన మాట్లాడుతూ చెబుతున్న మాట ఏమిటంటే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి అని చెప్పాడు. మనుష్య కుమారుడు ఎందుకు ఎత్తబడాలి? మనుష్య కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆ దేవాది దేవుడు ఈ లోకములో నరుని కుమారుడుగా అవతరించాడు. నరులకు పుట్టాడే కానీ నరులకు సంబంధించిన పాపపు స్వభావముతో పుట్టలేదు. నరుని జీన్తో పుట్టలేదు. మానవుల ప్రమేయము లేకుండా వాక్యమే శరీరమును ధరించి వచ్చాడు. వాక్యమయ్యున్న దేవుడు శరీరముగా ఈ లోకములోనికి వచ్చాడు. అలాగున దేవుడికి సమస్తము సాధ్యము గనుక ఆ వాక్యముగా ఉన్న దేవుడు, శబ్దముగా ఉన్న దేవుడు, ఆయన ఈ శరీర అవతారమును సులభముగా ధరించగలడు. ఒకవేళ ఆ దేవుడికి గనక శరీరమును ధరించగలిగే శక్తే లేకపోతే ఆయన దేవుడే కాడు. బికాజ్ గాడ్ ఈజ్ ద ఆల్మైటీ వన్. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ మనుష్య కుమారుడు అన్నంత మాత్రం చేత చాలామంది ఆయన ఒక సామాన్యమైన మనుషుడే అనుకుంటూ ఉన్నారు. అక్కడే పొరపడుతూ ఉన్నారన్నమాట. ఆయన మనుష్య కుమారుడుగా పుట్టిన మాట వాస్తవమే, కానీ మనుషుల యొక్క జీవాణువులతో పుట్టలేదు. ఈ విషయాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పురుషుడు జీవకణముతో పుట్టాడు యేసు ప్రభు? ఏ స్త్రీ యొక్క అండమును పంచుకొని పుట్టాడు అంటే పురుష జీవకణము యొక్క ప్రమేయం లేదు, స్త్రీ యొక్క అండము యొక్క ప్రమేయము లేదు. సాధారణంగా మేల్లోని జీవాణువు, ఫిమేల్లోని ఓవం, అండం, ఇవి రెండు ఫలదీకరణము చెందినప్పుడే అండము విల్ బికమ్ పిండము. అండము ఒక పిండముగా మారుతుంది. ఇది జంతువులోనైనా, పక్షుల్లోనైనా, మనుషుల్లోనైనా జరిగే ప్రక్రియ. కానీ యేసుక్రీస్తు జన్మ విషయానికి వస్తే, యేసుక్రీస్తు ఏ పురుష జీవకణం యొక్క సహాయం తీసుకోలేదు, ఏ స్త్రీ యొక్క అండము, ఈవెన్ మరియమ్మ యొక్క అండం యొక్క సహాయమును కూడా తీసుకోలేదు. అలాగున ఆయన మనుష్య కుమారుడుగా పుట్టాడు. ఎందుకు యేసు ప్రభు మనుష్య కుమారుడుగా పుట్టాడు అంటే, సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఈ లోకానికి యేసు మనుష్య కుమారుడుగా ఎందుకు వచ్చాడంటే, నశించిపోయిన తన సృష్టిలోని మానవుణ్ణి మళ్ళీ వెదకడానికి, రక్షించడానికి వచ్చాడు. ఇక యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా వచ్చాడు కాబట్టి మనిషే అనుకుంటున్నారు భారతీయులు. భారతదేశంలో అనేక మతస్థులు యేసుక్రీస్తుని గురించి రకరకాల అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు. విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అవి సత్యము కావు, అవి భ్రమ మాత్రమే. ఏమిటి మరి అంటే, హైందవ మిత్రులు అనుకున్నారు అనేక అవతారాలు ఉన్నాయండి, ఈ అనేక అవతారములలో యేసుక్రీస్తు కూడా ఒక అవతార పురుషుడు అని చాలామంది హైందవ పురోహితులు చెప్పారు. ఈ మధ్యలో తెలిసి తెలియని వాడు ఇది విదేశీ మతం, ఇది వేరే కులం వాళ్ళ మతం అని వాడు ఏ ఆధారం లేకుండా వాడి తలలో మెదడు లేనివాడు మాట్లాడే మాటలు అవి. కానీ పురోహితులకు తెలుసు. పురోహితులను ఎవరినైనా అడగండి, యేసుక్రీస్తు కూడా ఒక అవతార పురుషుడని మేము నమ్ముతామండి అని అంటారు వాళ్ళు. అయితే వాళ్ళు తప్పిపోయింది ఎక్కడ అంటే, యేసుక్రీస్తు అవతార పురుషుడన్న మాట నిజమే, కానీ అవతార పురుషులలో ఒకడు అన్నది మాత్రం అసత్యం. బికాజ్ అవతార పురుషులు అన్న వాళ్ళు అనేక మంది లేరు. అసలు అవతారం అన్న మాట యొక్క నిర్వచనం తెలిస్తే అవతార పురుషులు ఎంతమంది ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఈ వాక్యము ద్వారా ఎవరైనా
క్రైస్తవేతరులైన మిత్రులు వింటుంటే కాస్త నేను చెబుతున్నది వినండి. నేను చెబుతున్నది కాదన్న వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే తీసుకురండి. Thank for watching. Please subscribe, like, comment and share.